తిరుప్పావై 12వ పాసురం ప్రధానంగా భగవత్ సేవ, మోక్షం, భగవంతునిపై సంపూర్ణ శరణాగతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. కనైత్తు ఇళంకత్తిరుమై కన్రుక్కిరంగి నినైత్తు ములైవరియే నిన్రుపాల్ సోరా ననైత్తు இல்லம் சேராக்கும் நச்செல்வந்தங்காய் பனித்தலை வீரனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென் இலங்கை கோமானை செத்தா மனுத்துக்கு நியானை பாடவம் நீவாய் திறவாய் இனித்தான் இருந்திராய் ஏதென்ன பேர் உரக்கும் అனைతిల్లత్తారం అరిందు ఏలోరింబవాయ్. గోదాదేవి మరో గోపికను నిద్రలేపుతూ ఉంటుంది. ఆమె అత్యంత సంపన్నురాలు. ఈ పాసురం సంపద ఎంత ఉన్నా కూడా భగవంతుని సేవే ముఖ్యమని తెలుపుతుంది. గాఢ నిద్రలో ఉన్న గోపికలు ఆండాళ్ తల్లి కలిసి ఇలా నిద్రలేపారు. పాలధారలతో ఇంటి ప్రాంగణాన్ని బురదగా చేసే అదృష్టవంతుడి చెల్లెలివి నీవు. వెంటనే నీవు నిద్రలే. నీ ఇంటి వాకిలి వద్ద మేము ఉన్నాము. మనసుకు ఆనందాన్నిచ్చే శ్రీకృష్ణుణ్ణి మేము కీర్తిస్తూ ఉండగా నీవు నోరు తెరవేంటి? ఇప్పుడైనా నిద్రలే. ఇది ఎలాంటి నిద్ర? ఇంత ముద్దు నిద్ర ఎందుకు? చుట్టుపక్కల వారంతా నిన్ను పిలుస్తున్నారు. నువ్వు త్వరగా నిద్రలేసిరా. మనం మనసారా కృష్ణుని పూజ చేద్దాం, వ్రతమాచరిద్దాం, త్వరగా లేసిరా అంటూ గోపికలు నిద్రలేపుతున్నారు. ఈ పాసురంలో ఆండాళ్ అమ్మవారు శ్రీమన్నారాయణుని అపార కరుణను ఒక అందమైన ఉపమానంతో చెబుతుంది. ఒక ఆవు తన దూడ ఆకలితో ఏడుస్తుంటే తన బాధను చూసి తట్టుకోలేక తానే ముందుకు వచ్చి నిలబడి ఉన్న చోటే పాలను కారుస్తుంది. ఆ పాలు నేలంతా తడిచేలా ప్రవహిస్తాయి. అదేవిధంగా శరణాగత భక్తుడు బాధపడితే అడగక ముందే నారాయణుడు తన కృపను స్వయంగా ప్రసాదిస్తాడు. భక్తుడి అర్హతను కూడా చూడడు, తన స్వభావమైన కరుణనే చూస్తాడు. ఈ పాసురం భక్తి లోతును చూపిస్తుంది.